బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కు ఉచ్చు బిగిస్తుంది. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మరోసారి జోగి రమేష్ కు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. రేపు విజయవాడ సిఐడి రీజనల్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. కాగా ఇదే కేసులో గతంలో 3 సార్లు విచారణకు హాజరయ్యారు జోగి రమేష్. ఇప్పుడు మళ్లీ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. దీంతో రేపటి విచారణపై ఉత్కంఠ నెలకొంది. జోగి రమేష్ మీద బనాయించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మనం చూసిన ఇక్కడ జోగి రమేష్ కూడా ఇంటి బయట రావడం జరిగింది. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కు ఉచ్చు బిగుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మరోసారి జోగి రమేష్ కు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేసిన పరిస్థితి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ అంటే అప్పట్లో ప్రతిపక్ష నేత అట్లాగే ఇప్పుడు సీఎం గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో ఆల్రెడీ గతంలోనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. అయితే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కూడా దీంతో ఎవరెవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వాళ్ళందరిపైన కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసుకి దీనికి సంబంధించి ఇప్పటికే గతంలో అనేక మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కొంతమంది లీగల్ గా కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అట్లాగే వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ మళ్ళా రీసెంట్ గా కూడా సిఐడి నోటీసు జారీ చేయడం జరిగింది. ఇది గతంలో జోగి రమేష్ 3 సార్లు గతంలో ఇదే కేసుకు సంబంధించి కూడా సిఐడి నోటీసులను జారీ చేయడం జరిగింది. అయితే రీసెంట్ గా మళ్ళీ ఇప్పుడు 4వ సిఐడి నోటీసు జారీ చేయడం వెనుక వైసీపీ నేతల్లో కూడా కొంత టెన్షన్ వాతావరణం నెలకొందని కూడా చెప్పచ్చు. కేసు మళ్ళీ అంటే కేసు ఇన్వెస్టిగేషన్ ఆగింది అంటే వైసీపీ నేతలు అనుకున్న సమయంలో మళ్ళా ఈ జోగి రమేష్ కి మళ్ళీ సిఐడి నోటీసు జారీ చేయడం పట్ల తీవ్ర టెన్షన్ అనేది పార్టీ నేతల్లో నెలకొంది. అయితే ఈ సిఐడి నోటీసులు అందుకు జోగి రమేష్ తీసుకుంటారా లేదనుకుంటే విచారణకు హాజరవుతారా అనేది ఇంకా వైసీపీ నేతల నుంచి కానీ వైసీపీ కేడర్ నుంచి కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ఏమైనప్పటికీ కూడా ఈ ఘటనకు సంబంధించి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు కూడా దీనికి సంబంధించినటువంటి బాధ్యులు కానీ అట్లాగే దీన్ని దాడి ఘటనలో పాల్గొన్నటువంటి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత అవసరమైతే అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. అయితే ఈ గతంలో ఈ మంగళగిరికి సంబంధించినటువంటి గ్రామీణ రూరల్ పోలీసులు ఈ కేసును మొదట్లో నమోదు చేసినప్పటికీ కూడా వాళ్ళకి మంగళగిరి స్థానిక పోలీసులకి వైఎస్ఆర్సీపీ నేతలు సహకారం అందించడం లేదు విచారణ కానీ అనే కోణంలో గతంలో కూడా ఉన్నటువంటి మంగళగిరి ఎస్పీ కావచ్చు అట్లాగే డిఎస్పీ కూడా వీళ్ళందరూ అప్పట్లోనే సిఐడి ఒక 6 నెలల క్రితమే సిఐడికి ఈ కేసును అప్పగించడం జరిగింది. దీనిలో భాగంగానే మళ్ళీ ఇప్పుడు జోగి రమేష్ కి 4వ సిఐడి నోటీసు జారీ చేయడం జరిగింది. సిఐడి విచారణకు జోగి రమేష్ హాజరైతే తదుపరి పరిణామాలు అంటే విచారణలో భాగంగా ఏ ప్రశ్నలు అడుగుతారనేది కూడా కొంత ఉత్కంఠ అనేది నెలకొందని కూడా చెప్పచ్చు. చక్రి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. జోగి రమేష్ కూడా ఇంటి బయట రావడం జరిగింది. జోగి రమేష్ మీద బనాయించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మనం చూసిన ఇక్కడ జోగి రమేష్ కూడా ఇంటి బయట రావడం జరిగింది. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. 9 గంటల పాటు బీఆర్ఎస్ నేతల విచారణ కొనసాగింది. గచ్చిబౌలి కేసులో పోలీసులు విచారించారు. కంచ గచ్చిబౌలి భూములు హెచ్సి ఇష్యూపై సోషల్ మీడియాలో పోస్టులపై కేసులు ఫైల్ చేయడంతో కొనతం దిలీప్ క్రిషాంక్ను అధికారులు విచారించారు. అనంతరం పోలీసుల నోటీసులతో బయటికి వచ్చిన బీఆర్ఎస్ నేతలు రేవంత్ సర్కారుపై విమర్శలు గుప్పించారు.
రేవంత్ రెడ్డి యొక్క తప్పు కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు చేస్తున్నాడని అన్నారు కొనతం దిలీప్. కోర్టుకు సెలవు దినాలు ఉన్న సమయంలో అడవుల్లోని చెట్లను నరికివేశారన్నారు. హెచ్సీయూలో నెమళ్ళు జింకలు ఉన్నాయన్నది నిజం కాదని ప్రశ్నించారు. సుప్రీంకోర్టును ధిక్కరించి మరి చెట్లను నరికివేశారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాడతామని కొనతం దిలీప్ తెలిపారు. సరిగ్గా తనపై ఏడాది క్రితం కేసులు పెట్టారని క్రిషాంక్ చెప్పారు. హెచ్సీయూలో జింకలు నెమళ్ళు ఉన్నాయని ఎలా పోస్టు పెట్టారని పోలీసులు ప్రశ్నించారన్నారు. జింకలు నెమళ్ళు ఉన్నాయా లేవా అని అడిగారు. విద్యార్థుల పోరాటానికి మద్దతుగా నిలిచామన్నారు. సినీ తరాలు సైతం యూనివర్సిటీకి మద్దతుగా పోస్టులు పెట్టారని వారిపై కేసులు పెడతారా అన్నారు. హైకోర్టు రిజిస్టర్ కూడా అడవిని నరకరాదని చెప్పుకొచ్చారన్నారన్నాయి. 10,000 కోట్ల స్కామ్ బయటికి రాకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని క్రిషాంక్ ఫైర్ అయ్యారు. తన వ్యాఖ్యలు చేష్టలతో తరచూ వార్తల్లో కనిపించే వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అసభ్యకర పోస్టుల కేసులో ఇటీవలే ఆరోపణలు ఎదుర్కొన్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. భారత ఆర్మీని చులకన చేసి మాట్లాడారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆర్జీయూపై పిఎస్లో ఫిర్యాదు చేశారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో మేడా శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడు. రామ్ గోపాల్ వర్మ భారత ఆర్మీని చులకన చేసి మాట్లాడారని, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల మధ్య సొంత లాభాపేక్షతో ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారంటూ ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దీంతో ఆర్జీయూపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాడు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఘటనపై ఆధారాలను సేకరిస్తున్నారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే పలు వివాదాలు చిక్కుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అసభ్యకర పోస్టులు చేశారని ఆయనపై గతంలో కేసులు కూడా నమోదయ్యాయి. వీటితో పాటు కులాల మధ్య చిచ్చులు పెట్టేలా సినిమాలు చిత్రీకరించారని, చంద్రబాబు, లోకేష్పై వ్యంగ్యంగా సీన్లు చేశారని కేసులు నమోదయ్యాయి. అయితే కొన్ని కేసుల్లోనే ఇటీవలే రామ్ గోపాల్ వర్మకు ఊరట లభించింది. మరికొన్ని కేసులో ముందస్తు బెయిల్ కూడా వచ్చింది. మతపరమైనటువంటి వివాదాలు సృష్టించడం ఒక ప్యాషన్గా మారిపోయింది. సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అలాగే కొంతమంది హిందూ దేవుళ్ళని, అలాగే కొన్ని మతపరమైనటువంటి వివాదాలని, అలాగే ప్రాంతీయ వివాదాలని రెచ్చగొడుతూ ప్రజల్లో ఒక విధమైనటువంటి శాంతి భద్రతల సమస్యల్ని సృష్టించేటటువంటి కుట్ర రామ్ గోపాల్ వర్మ చేస్తున్నాడు. ఎందుకంటే బాగా చాలా వీడియోస్ నేను మాట్లాడుతున్నవన్నీ కూడా ఆన్ మెరిట్స్ రికార్డెడ్ ఎవిడెన్స్తో ఈరోజు పోలీసు వారికి అతని మీద 156 అలాగే వివిధ సెక్షన్స్ మీద చర్యలు చేపట్టమని చెప్పి డీటెయిల్డ్ కంప్లైంట్ ఎలాంగ్ విత్ వీడియో క్లిప్పింగ్స్తో సహా నేను ఈరోజు 3 టౌన్ సిఏ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దాని మీద కేసు కట్టి ఈ సమాజాన్ని భద్రతగా ఉంచడంలో పూర్తిగా చర్యలు చేపట్టాలని, అలాగే రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే ఈ రాష్ట్రంలో మత సామరస్యం పూర్తిగా విచ్ఛిన్నమైపోతుంది. మతపరమైనటువంటి వివాదాలు శృతిమించితే దీని మూలంగా ఈ రాష్ట్రం అశాంతిగా మారుతుంది. ఇలాంటి పరిస్థితులు జరగకూడదు అంటే ఖచ్చితంగా ప్రభుత్వం నిజాయితీగా స్పందించాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ ఫోన్ లైన్లో అందిస్తారు. మోహన్, భారత ఆర్మీని చులకన చేసి మాట్లాడారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆర్జీయూపై పిఎస్లో ఫిర్యాదు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మోహన్? థ్యాంక్ యూ చక్రి. మనం చూసుకుంటే ఏదైతే ఆర్జీవీ రామ్ గోపాల్ వర్మ కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అఖండ భారతీయులు అమితంగా విశ్వసించే రామాయణ మహాభారతాల కోసం వ్యంగ్యంగా మాట్లాడుతూ భారతీయుల మనోభావాలను గాయపరుస్తున్నారని చెప్పి రాజమండ్రికి చెందినటువంటి అడ్వకేట్ మేడా శ్రీనివాస్ 3 టౌన్ పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ పూర్తిగా మనం చూసుకుంటే అతను మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ ఏదైతే ఆర్జీవీ రోజు రోజుకి కూడా తన చేష్టలు శృతిమించిపోతున్నాయని, సామాజిక ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నట్లు
అలాగే ఈ చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఆయన చాలా విపరీతమైన కామెంట్స్ చేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ మొత్తం ఇదంతా కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఆయన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో 3 టౌన్ PS లో కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారు. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఏదైతే ఎంతో ఆత్మస్థైర్యంతో ఉన్నటువంటి ఈ భారత సైనికులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా సైనికులు మనోభావాలను బాధించే విధంగా శృతిమించిన ప్రలాపనలు చేస్తున్నాడని, అలాగే ఈ అఖండ భారతీయులు ఆరాధ్య దైవంగా కొలిచే పరమశివుని కోసం వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అలాగే సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా సరస్వతి మాత కోసం, అలాగే మానవ సంబంధాల కోసం తప్పుడుగా మాట్లాడుతున్నట్టు. అలాగే ఈ నేపథ్యంలో ఒక ఛానల్ కి చెందినటువంటి యాంకర్ స్వప్నపై కూడా ఈ కంప్లైంట్ లో మెన్షన్ చేశారు. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ కలిసే ఉద్దేశపూర్వకంగా ముందుగా కుట్ర పూర్తిగా సిద్ధం చేసుకున్న ప్రశ్నలను సామాజిక ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నట్లుగా ఇదంతా కూడా చేస్తున్నారు. వీటిపై తక్షణమే ప్రభుత్వం సామాజిక బాధ్యత గుర్తించి శాంతి భద్రతను కాపాడే దిశగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో 153A అలాగే 153B 504 506 150 BAPC అలాగే 67 ITA యాక్ట్ 2000 చట్టాల ప్రకారం చర్యలు చేపట్టి శాంతి భద్రతలు కాపాడాలని చెప్పేసి ఈ రామాయణ మహాభారతాల పవిత్రతను రక్షించాలి, సామాజిక భద్రతను పౌరుల స్వేచ్ఛను కాపాడాలని ఈ ఏదైతే మేడా శ్రీనివాస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన నేపథ్యంలోనే పోలీసులు కూడా వెరిఫై చేస్తాం అని చెప్పేసి విచారణ చేస్తామని చెప్పేసి చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. మనం పూర్తిగా చూసుకుంటే ఇదంతా కూడా ఒక సామాజిక బాధ్యతగానే నేను కంప్లైంట్ ఇచ్చానని చెప్పేసి మేడా శ్రీనివాస్ ఏదైతే RPC అధ్యక్షులు మేడా శ్రీనివాస్ చెప్తున్నారు. చక్రి అయితే మోహన్, చంద్రబాబు లోకేష్ పై వ్యంగ్యంగా సినిమాలో సీన్లు చేశారని కేసులు అయితే నమోదయ్యాయి గతంలో. అయితే కొన్ని కేసులు ఇటీవలే రామ్ గోపాల్ వర్మకు ఊరట లభించింది, మరికొన్ని కేసులో ముందస్తు బెయిల్ కూడా వచ్చింది. ఇంతలోనే మళ్ళీ రామ్ గోపాల్ వర్మ వివాదాలు చిక్కుకోవడాన్ని, ఇలాంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి మోహన్? మీరు చెప్పినట్లు 100% కరెక్ట్ చెప్తే, ఎందుకంటే గతంలో మనం చూసుకున్నాం చాలా కేసులు ఇతని మీద వివిధ పోలీస్ స్టేషన్ లో రాష్ట్ర వ్యాప్తంగా నమోదు చేశారు. ఈ నమోదు చేసిన నేపథ్యంలో హైకోర్టుకి వెళ్ళి ఎటువంటి ఇది లేకుండా చూడాలని చెప్పేసి ఆయన అప్పీల్ చేసుకోవడంతో కోర్టు కూడా డైరెక్షన్స్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఇప్పుడు ఇది కొత్తగా చేశారు. ఇదంతా కూడా ఈ కేసు చాలా ప్రత్యేకమైనదిగా చూడాలి. ఎందుకంటే ఇచ్చిన కంప్లైంట్ కూడా ఒక అడ్వకేట్ కావడం, అలాగే ఒక పార్టీ నేషనల్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మేడా శ్రీనివాస్ ఇవన్నీ తెలుసుకునే తన ఫిర్యాదులో అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకున్నట్లుగా మనకు చెప్పారు. అలాగే ఎక్కడ కూడా ఈ కేసు నుంచి బయటపడే పరిస్థితి లేదు. RGV గ్యారంటీగా ఈ కేసులో శిక్ష అనుభవించాలి. ఎందుకంటే భారతీయుల మనోభావాలు దెబ్బతీశారు. అలాగే ఏదైతే సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారు. ఇదంతా కూడా దేశ భద్రత దృష్ట్యా ఇటువంటి కేసులో ఖచ్చితమైన శిక్షలు పడాలని చెప్పేసి ఆయన మేడా శ్రీనివాస్ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మోహన్. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై పెంచిన టారిఫ్లకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్రేక్ వేశారు. చైనా మినహా మిగిలిన దేశాలకు 90 రోజుల పాటు సుంకాల నుంచి ఊరట కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆసియా మార్కెట్లో లాభాలతో ప్రారంభమయ్యాయి. సూచీలు పోటీ పడుతూ ఎగబాకుతున్నాయి. జపాన్ నిక్కీ సూచిక
మార్కెట్ ట్రేడింగ్లో గణనీయమైన పెరుగుదలను సూచిస్తోంది. జపాన్ నిక్కీ సూచిక ఏకంగా 8.8% పెరిగింది. అదేవిధంగా ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్ లాంటి దేశాల్లో స్టాక్ మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో ఈ లాభాలు నమోదయ్యాయి. అటు అమెరికా ద్రవ్యోల్బణం చల్లబడమే ఇందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై పెంచిన టారిఫ్లకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్రేక్ వేశారు. చైనా మినహా మిగిలిన దేశాలకు 90 రోజుల పాటు సుంకాల నుంచి ఊరట కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆసియా మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సూచీలు పోటీ పడుతూ ఎగబాకుతున్నాయి. జపాన్ నిక్కీ సూచిక మార్కెట్ ట్రేడింగ్లో గణనీయమైన పెరుగుదలను సూచిస్తోంది. జపాన్ నిక్కీ సూచిక ఏకంగా 8.8% పెరిగింది. అదేవిధంగా ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్ లాంటి దేశాల్లో స్టాక్ మార్కెట్లో లాభాలతో కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో ఈ లాభాలు నమోదయ్యాయి. అటు అమెరికా ద్రవ్యోల్బణం చల్లబడమే ఇందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లపై కొంత వెనక్కి తగ్గారు. భారత్తో పాటు 75 పైచిలుకు దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను తాత్కాలికంగా పక్కన పెట్టారు. వాటి అమలును 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. దాంతో అదనపు సుంకాలు అమల్లోకి వచ్చిన ఒక్క రోజులోనే అటకెక్కాయి. చైనాతో మాత్రం అమెరికా టారిఫ్ల పోరు మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ దిశగా రోజంతా శరవేగంగా నాటికే పరిణామాలు చోటు చేసుకున్నాయి. 50% అదనపు సుంకాలు విధిస్తున్నట్టుగా ట్రంప్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే అమెరికాపైన చైనా అంతే మొత్తం బాధింది. అమెరికా ఉత్పత్తులపై 84% సుంకాలు నిన్నటి నుంచి అమల్లోకి వస్తాయని చైనా స్పష్టం చేసింది. దీనిపై ట్రంప్ తీవ్రంగా కన్నెర్ర చేశారు. చైనా ఉత్పత్తులపై ఇప్పటికే 104% చేరిన సుంకాలను ఏకంగా 125% పెంచేశారు. అవి తక్షణం అమల్లోకి వస్తాయని కుండబద్దలు కొట్టారు ట్రంప్. మరోవైపు యూరోపియన్ యూనియన్ కూడా అమెరికాపై మళ్లీ సుంకాల కత్తి జులిపించింది. 23 బిలియన్ల విలువైన యుఎస్ ఉత్పత్తులపైన దశల వారీగా అదనపు టారిఫ్లు విధిస్తున్నట్టుగా ప్రకటించింది. కెనడా కూడా
అమెరికా ఆటో ఉత్పత్తులపై 25% అదనపు సుంకాలు విధిస్తున్నట్టుగా తెలిపింది.